లక్షల కొత్త కొలువులే లక్ష్యం. ఇందుకు పటిష్ట కార్యాచరణ అమలు. జీవ వైద్య రంగానికి అత్యుత్తమ చిరునామా హైదరాబాద్. ఆవిష్కరణలు, ఉత్పత్తి, నైపుణ్యాల కేంద్రంగా అభివృద్ధి. బయో ఏషియా 2025 సదస్సు ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మీరు ఒకసారి చూడండి, రేపు ఎమ్మెల్సీ ఎలక్షన్ పోలింగ్ ఉన్నది. పట్టభద్రులు దాదాపు 4 లక్షల మంది ఓట్లు వేయబోతున్నారు. వార్త చూడండి, 5 లక్షల కొత్త కొలువులే లక్ష్యం. ఇది ఈనాడు. ఆంధ్రజ్యోతి చూడండి, ఆంధ్రజ్యోతి చూడండి, 5 లక్షల కొత్త ఉద్యోగాలు. ORR, RRR మధ్య ఫార్మా క్లస్టర్లతో భారీ ఎత్తున ఉపాధి. సేమ్ మళ్ళీ 5 లక్షలే. ఇంకా అన్నిట్లో లేచి ఉంటారు 5 లక్షలని. వీళ్ళు పెద్దగా ఏం రాయలేదు, 2 పేపర్లకే ఇచ్చినట్టు రాడు. ORR, RRR మధ్య మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అంటే 5 లక్షలు అనేసరికి ఎగబడి గ్రాడ్యుయేట్స్ ఓట్లు వేస్తారు అనుకుంటున్నారేమో వీళ్ళు. మీరు సరే పోయిన గవర్నమెంట్తో మిమ్మల్ని కంపేర్ చేయలేంలే, కానీ మీరు ఎవరైతే క్యాండిడేట్కి ఇచ్చిరో అది ఉత్తదే. అది మీరు కావాలని ఇచ్చారో ఏమో తెలియదు, కానీ అందుకే ముఖ్యమంత్రి కూడా మాట్లాడింది కదా, ఒకవేళ ఓడిపోయినా మాకేం వచ్చే నష్టం ఏం లేదని చెప్పిండు. అంటే తేల్చేసిండు, ఆల్రెడీ మేము ఓడిపోబోతున్నామని తేల్చేసిండు. ఇప్పుడు అన్నీ బాగానే ఉన్నాయండి, ఇన్ని లక్షల ఉద్యోగాలు వస్తాయి, అన్ని లక్షల ఉద్యోగాలు వస్తాయి, ఇవి వచ్చినాయి అవి వచ్చినాయి. అసలు మీరు ప్రాథమిక విద్య దగ్గర నుంచి ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్య మొత్తం అన్ని రకాల విద్యలన్నీ కొలాప్స్ అయిపోయినాయి కదా. విద్యా వ్యవస్థ బాగు కోసం మీరు తీసుకున్న ఒక పాలసీ నిర్ణయం ఏంటో చెప్పండి. ఇప్పుడు మీరు అంటున్నారు ఈ కంపెనీ వస్తుంది, ఆ కంపెనీ వస్తుంది. ఈ కంపెనీలు ఎవరి కోసం వస్తాయి? మళ్ళా ప్రైవేట్ స్కూళ్ళలో, ప్రైవేట్ కాలేజీల్లో ఇక్కడో పైసలు ఉండి చదువుకున్న వాళ్ళ పిల్లలకే కదా ఇట్లాంటి ఉద్యోగాలు వచ్చేవి. సామాన్య పిల్లలకు రావాలంటే యూనివర్సిటీలు బాగుండాలా, ప్రభుత్వ యూనివర్సిటీలు, జూనియర్ కాలేజీలు బాగుండాలా, డిగ్రీ కాలేజీలు బాగుండాలా, ఇంజనీరింగ్ కాలేజీలు బాగుండాలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలా, ప్రొఫెసర్లు ఉండాలా, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండాలా. అండ్ భవిష్యత్తు తెలంగాణ చిన్న పిల్లలే. మరి ఆ పిల్లల ప్రాథమిక విద్య ఏ స్థాయిలో ఉన్నది? 10th క్లాస్ స్టూడెంట్ పరిస్థితి ఏంది? డ్రాప్అవుట్స్ ఎందుకు పెరుగుతున్నాయి? వీటన్నింటి గురించి, ఈ మూలాల గురించి మనం పరిష్కరించకుండా మీరు ఎన్ని కంపెనీలు తెచ్చినా ఆ కంపెనీలు ఎవరికి ఉపయోగపడతాయి? డబ్బులు ఉండి చదివించిన పిల్లలకు మాత్రమే ఆ ఉద్యోగాలు వస్తాయి. ఒకవేళ వస్తే ఈ అతి సామాన్య పేద ప్రజల పిల్లలకి ఈ ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉందా? ఒక్కసారి ఆలోచించండి. మౌలికమైన ప్రశ్న. ప్రొఫెసర్ల వయసు అట 65 సంవత్సరాలకు పెంచారు, 65 ఇయర్స్కి పెంచారు. ఏం అవసరం అండి? కొత్త ప్రొఫెసర్లను తయారు చేసుకోవాలని ఆలోచన లేదా? ఒక ప్రొఫెసర్ ఈక్వల్ టు రాబోయే 5 సంవత్సరాల్లో 5 కోట్ల రూపాయలు ఒక్కొక్క ప్రొఫెసర్కి, 5 crores. ఎంత జీతం అంటే వాళ్ళది 3 లక్షలు 4 లక్షలు ఆ పైన ఉంటుంది. ఒక్కొక్క ప్రొఫెసర్కి 5 ఏళ్ళ జీతం వేసుకున్న 65 సంవత్సరాలకి మీకు 5 కోట్ల రూపాయలు అవుతున్నది. ఎంతమంది ప్రొఫెసర్లు ఉన్నారు? ఎన్ని వందల మంది ప్రొఫెసర్లు ఉన్నారు? ఒక ప్రొఫెసర్ ఈక్వల్ టు 4 అసిస్టెంట్ ప్రొఫెసర్లు. ఒక లైన్ చెప్తారు, అరే వాళ్ళు ఉంటే సీనియారిటీ ఉపయోగపడుతుంది, వాళ్ళకి సలహాలు ఇస్తారంటే అందరు మొత్తం ఇక అట్లా పెంచుకుంటూ ఇక మనకు అవకాశం లేదు, ఇక మనం వాళ్ళది పెంచాలి, వాళ్ళు లేకపోతే నడవదని అనుకుంటే మరి ఇక ఎవరిని తయారు చేస్తున్నట్టు మనం? అసిస్టెంట్ ప్రొఫెసర్లని, అక్కడి నుంచి అసోసియేట్ ప్రొఫెసర్లని, అక్కడి నుంచి ప్రొఫెసర్లుగా తయారు చేసే సిస్టమ్ ఏమైపోయింది? ఇది మనకు ఆలోచనకు వస్తలేదు. ఎంతసేపు తాత్కాలికంగా అది దాటేయాలి బస్, అంతే. ఎవరి కోసం మరి ప్రొఫెసర్ల ఎందుకు పెంచాలా? వాళ్ళరే పాపం వాళ్ళు కూడా ఏమో ఏంది ఇది అయిపోయింది అని అనుకున్న టైంలో ఈ పదవీ విరమణ వయసు పెంచడం ఏందని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళని ఇంకొక రకంగా ఉపయోగించుకునే పరిస్థితి ఉంటే దావోస్లో జనవరిలో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో తెలంగాణ 1.8 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించింది. వీటితో పాటు వేర్వేరు రంగాల్లో దాదాపు 50,000 ఉద్యోగాలు రాబోతున్నాయి. గత ఏడాది లైఫ్ సైన్సెస్ రంగంలో 40,000 కోట్లకు పైగా పెట్టుబడులు ఆకర్షించాం. దాదాపు 150కి పైగా ప్రాజెక్టుల్లో ఇవి విస్తరించాయి. ORR, RRR మధ్య ఫార్మా గ్రామాలు అభివృద్ధి చేస్తున్నాం. రాబోయే రోజుల్లో 5 లక్షలకు పైగా కొత్త ఉద్యోగాలు సృష్టించే లక్ష్యంతో పటిష్ట కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నాం. తెలంగాణలో అత్యల్ప ద్రవ్యోల్బణం, అత్యధిక ఉద్యోగాల కల్పన ఉంది అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్లోని HICCలో మంగళవారం బయో ఏషియా 2025 సదస్సును ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మీరు ఒక విషయం చెప్పండి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని కంపెనీలు ఉన్నాయి? ఆ కంపెనీల్లో తెలంగాణ నిరుద్యోగుల వాటా ఎంత? ఒక్కసారి లెక్క తీయండి. మీరు అంటున్న ఫార్మా గురించే మాట్లాడదాం. ఒక హెటిరోకి పోదాం, ఒక అరబిందోకి పోదాం, ఒక రెడ్డి ల్యాబ్కి పోదాం.
ఈ పెద్ద పెద్ద కంపెనీస్ కదా ఇవన్నీ. ఫార్మాలో మనం ఎక్కడో ఉన్న మంచి పొజిషన్లోనే ఉన్నాం కదా, బడా బడా కంపెనీలను ఇక్కడే ఉన్నాయి కదా. ఆ కంపెనీస్లో పై స్థాయి పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పై పోస్టుల్లో ఎవరికి అవకాశాలు దొరుకుతున్నాయో ఒకసారి చూడండి. పోదాం, జనాన్ని మొత్తం ముంచుతున్నవాడు దివీసి మురళీకృష్ణరాజు గారి కంపెనీ దగ్గరికి పోదాం. లేబర్ మన వాళ్ళు, పొల్యూషన్ పీల్చేది తెలంగాణ బిడ్డలు, పై స్థాయి ఉద్యోగాలని పక్క రాష్ట్రాలకు చెందిన వాళ్ళు. ఎక్కడైనా చూడండి, మీరు ఆ ఫార్మా మొత్తం తిరుగుదాం. ఎక్కడ ఉద్యోగాలు, ఎవరికి ఆ ఉద్యోగాలు, ఎవరికి వస్తున్నాయి ఆ ఉద్యోగాలు? అసలు ఆ కంపెనీలు ఎవడివి? ఆ కంపెనీలు మొత్తం బయట వాళ్ళే. ఇవి కేవలం వార్తల కోసం, చదవడం కోసం, లేకపోతే ఆహా ఓహో అని సప్పట్లు కొట్టడం కోసం, వాళ్ళని అభిమానించే నాయకుడని సప్పట్లు కొట్టడం కోసం ఇవి తప్ప ఆ ప్లేస్లో రేవంత్ రెడ్డి ఉన్నా ఇంకెవరున్నా జరిగేది మాత్రం ఇదే.